హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే శుక్రవారం రోజు వ్లాగ్ అండి. అంటే లాస్ట్ శ్రావణ శుక్రవారం కదా. ఆమ్, ఉదయాన్నే లేచాను. నేనైతే ఇంకా 4:30కి అలాగైతే లేచి వాకిలి చిమ్మి ముగ్గు పెట్టేసుకున్నాను. అలాగే పసుపు కుంకుమ ఎర్రమట్టి అన్నీ కూడా నీట్గా పెట్టేసుకొని మంచిగా శుక్రవారం కాబట్టి వాకిటి ముందర కలకల అని ఉంటే లక్ష్మీదేవికి ఇష్టం కదా. అందుకని నేను అట్లాగైతే పెట్టుకున్నాను అనమాట. పనంతా అయిన తర్వాత అయితే ఇక్కడేమో తలస్నానం చేసేసాను. చీకటితో తలస్నానం చేసేసి గురువారం రోజే నేను క్లీనింగ్ అంతా పెట్టేసుకున్నానండి. శుక్రవారంకి ఏం క్లీనింగ్ ఉండకూడదు అన్నట్లుగా ఇంకా దేవుడి రూమ్ కానీ ఇల్లు అంతా కూడా దారబంధ్రాలతో సహా పసుపు కుంకుమ అన్నీ కూడా నీట్గా పెట్టేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే నేను ఉప్పు దీపం పెడుతున్నాను కదా. ఉప్పు దీపం కోసం ప్రమిదలకి పసుపు కుంకుమ అవన్నీ రాసుకోవాలి. అందుకని మంచినీళ్ళు అయితే పట్టుకున్నాను. ఇదైతే నేను ఇప్పుడు 3వ వారం అయితే పెడుతున్నానండి. శ్రావణ మాసం స్టార్ట్ అయిన శుక్రవారం అంటే తొలి శ్రావణ శుక్రవారం రోజైతే స్టార్ట్ చేశాను. 3వ శ్రావణ శుక్రవారం అయితే నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి ఆ రోజైతే నేను పెట్టుకోలేకపోయాను అనమాట. అక్కడ ఉన్నాను కదా అని అందుకని చెప్పి మళ్ళీ ఈ శుక్రవారం నుంచి అయితే కంటిన్యూ చేశాను. అట్లా అయితే ఇదైతే నేను 3వ వారం అనమాట పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఇంట్లో మంచిగా ఉంటుంది. అంటే ఆర్థికంగా కానీ ఎట్లాంటి ఇబ్బందులు కూడా లేకుండా ఉంటాయి అని అయితే విన్నాను నేను. అందుకని మనము ఏదేదో చేస్తున్నాం కదా, ఇది కూడా చేసుకుందాము అంటారు కదా. ఏ పొట్లో ఏ పాముందో ఎవరికి తెలుసు అన్నట్లు భగవంతుని నమ్మడంలో తప్పులేదు కదండి. అందుకని ఇది కూడా చేద్దాం అన్నట్లుగా అయితే చేస్తున్నాను. ఇక్కడైతే నేనైతే అమ్మవారిని నమ్ముకొని ఒక మంచి మనసులో ఒకటి అనుకున్నాను అనమాట. అది జరగాలి అన్నట్లు. చూద్దాము. నేను అనుకున్న వారాలన్నీ 9 వారాలు పెట్టాలని అయితే అనుకుంటున్నానండి. చూడాలి ఆ 9 వారాల లోపల నేను అనుకున్న పని అవుతుందేమో అని. అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తాను, మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే ప్రమిదలకి పెట్టేశాను పసుపు కుంకుమ. తర్వాత వచ్చి ఇక్కడ ప్లేట్కి కూడా పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే మనం ప్లేట్లోనే కదా ప్రమిదలు పెట్టుకోవాలి. అందుకని ప్లేట్ని కూడా మంచిగా కడిగేసుకున్నాను ముందు రోజే. దానికి కూడా పసుపు కుంకుమ పూసి పెట్టేసుకొని ఇంకొక తమలపాకును అయితే తీసుకొని దానికి కూడా పసుపు కుంకుమ అయితే పెట్టుకున్నాను. కెమెరా ఎందుకో బ్లర్ అయింది, చూసుకోలేదు నేనైతే. బాగుంది అనుకున్నాను, ఇప్పుడు మళ్ళీ మంచిగా వచ్చింది. అయితే కొంచెం బియ్యం పోసుకొని అందులో తమలపాకు పెట్టుకొని తమలపాకు పైన అయితే ఇక్కడ ఉప్పు పోసుకుంటున్నాను. అదే ప్రమిద పెట్టి దాంట్లో అయితే ఉప్పు పోసుకుంటున్నాను. ఇదైతే ఇప్పటిది కాదండి. అసలు నేను చాలా ఇయర్స్ నుంచి పెట్టాలి అనుకున్నాను. అసలు పెడదామని చెప్పి ఒక వారం ప్రమిదలు, ఉప్పు, పూజకి కావాల్సినవన్నీ కూడా తెచ్చి పెట్టుకున్నాను అనమాట. అంటే నెక్స్ట్ డే స్టార్ట్ చేద్దాము దీపాలు అని. కానీ కుదరలేదు, నాకైతే పెట్టలేకపోయాను. ఏదో ఒక ఆటంకాలు అయితే వస్తూ ఉండేది. ప్రమిదలు తెచ్చి పెట్టుకొని కూడా వేరే వాళ్ళకి కూడా ఇచ్చేసాను నేను. అవైతే వాళ్ళు పెట్టాలి అంటే సరే నా దగ్గర ఉన్నాయి తీసుకోండి, నేను ఎలాగో పెట్టలేకపోయాను, మీరన్నా పెట్టుకోండి అని అయితే ఇచ్చేసాను. అట్లా దేనికైనా కూడా అమ్మవారు అనుగ్రహం అనేది ఉండాలి మనకు. ఆ పిలుపు అనేది ఉంటేనే మనం అది చేయగలుగుతాం. ఆజ్ఞ అనేది ఉంటేనే మనము చేయగలుగుతాం అన్నమాట. నేను దగ్గర ఒక 2-3 ఇయర్స్ నుంచి అయితే అనుకుంటున్నానండి పెట్టాలి 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 అనేసి. కానీ పెట్టలేకపోయాను. ఫైనలీ ఈ ఇయర్ శ్రావణ మాసంలో అయితే పెట్టాలి అని అప్పటికప్పటికే అనుకున్నానండి. ముందుగా కూడా నేను ప్లాన్ ఏం చేసుకోలేదు అసలు. ప్రమిదలు కూడా అప్పటికప్పటికే తెచ్చి పెట్టుకున్నాను. అంటే
రేపు శ్రావణ శుక్రవారం అనంగా ఈరోజు అమ్మకి ఫోన్ చేశాను. ఇంకా అమ్మకి చెప్పాను, ఇట్లా పెడతానమ్మా పెట్టొచ్చా అని అంటే అది కూడా మాట మీద మాట వచ్చి అనుకున్నాం అనమాట. నేను అమ్మ అనుకున్నాము ఈ విధంగా ఇక్కడ పెట్టారు మన ఇంటి దగ్గర వాళ్ళకి బాగుందంట అని అంటే నేను కూడా అనుకుంటున్నానమ్మా రేపు ఎలాగో శ్రావణ శుక్రవారం కదా పెట్టుకునేదే అలా అనుకొని ఇంకా అలాగే పెట్టు మంచిది అని చెప్పిందనమాట. ఇంకా అన్నీ అప్పటికప్పటికే అలా కుదిరిపోయాయండి. ఇంకా అనిపిస్తూ ఉంటుంది దేనికైనా సరే టైం రావాలి కదా, అందులోనూ దేవుడి అనుగ్రహం కూడా ఉండాలి, ఆజ్ఞ కూడా ఉండాలి. ఇంకా అప్పుడే మనము ఏదైనా సరే చేయగలుగుతామన్నమాట. మనం అనుకుంటే సరిపోదు, భగవంతుడి ఆజ్ఞ అనేది ఉండాలి అనిపిస్తుంటుంది ఇలాంటప్పుడే. అంటే ఇన్ని ఇయర్స్ పట్టింది కదా నాకు ఈ దీపం పెట్టే టైం రావడానికి అన్నట్లు. ఇంక ఇక్కడైతే నేను పటాలకైతే పువ్వులు పెడుతూ ఉన్నాను. మాది దేవుడి రూము చిన్నదండి, సన్నగా పొడవుగా ఉంటుందన్నమాట. అంటే ట్రైపాడ్ సైడ్కి పెట్టుకునే అంత ప్లేస్ లేదు. నా పక్కన పెట్టుకునేంత ప్లేస్ లేదనమాట. నాకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పెట్టుకోలేను నేను. అందుకని నేను నాకు బ్యాక్ సైడ్ అయితే పెట్టాను ట్రైపాడ్ అయితే. ఇంకా నేనైతే దీపం పెట్టేశానండి. ఇంకా ఫోన్లో అయితే అమ్మవారి అష్టకము, ఇంకా అష్టోత్తరము, ఇంకా లలితా సహస్రనామాలు ఇంకా అవన్నీ కూడా ఫోన్లోనే పెట్టుకుంటానన్నమాట. ఇంకా ఫోన్లో పెట్టేసుకొని ఇంకా అవి వింటూ అయితే నేను పూజ అది చేసుకుంటాను. ఇంకా నేను దీపం పెట్టేటప్పటికే ఇంకా అప్పుడే తెల్లవారుతా ఉందన్నమాట. ఇంకా త్వరగానే పెట్టేశాను సూర్యోదయం కంటే ముందే. ఇంక ఇల్లంతా కూడా సాంబ్రాణి పొడి అయితే వేసేసుకున్నానండి. ఇంకా నాకు అంటే అవి ఉంటాయి కదా పువ్వులు పెట్టుకోవడానికి, నాకు ఎలాంటి గిన్నె ఏమీ లేదు స్పెషల్గా. రాగి చెంబు ఉంటుంది కదా, నేనైతే ఆ రాగి చెంబులోనే మంచిగా కడిగేసుకొని అందులోనే నీళ్లు పట్టుకొని ఇంకా పువ్వులైతే అందులోనే పెట్టుకొని గుమ్మం దగ్గర అయితే పెట్టానండి. అలా పెడితే మంచిది అని చెప్పారు. ఇంక అందుకని నాకున్న దాంట్లో నేను అట్లా పెట్టుకున్నాను అనమాట. ఇంకా అయితే పూజ అయిపోయింది కాబట్టి ఇంకా పిల్లలకి వంట అది చేయాలి. ఇంకా నేనైతే మునక్కాయ పులుసు చేశానండి. ఇంకెక్కడేమో మా హస్బెండ్కి ఎవరో మునక్కాయలు ఇచ్చారంట. ఆ ముందు రోజే నాకు వేరే వాళ్ళు మా ఇంటి పక్కన వాళ్ళైతే మునక్కాయలు ఇచ్చారండి. ఇప్పుడు ఫుల్ మునక్కాయల సీజన్ వచ్చేసింది కదా, ఎక్కడ చూసినా మునక్కాయలేను ఇచ్చేస్తున్నారు అందరూ కూడా. ఇంకా అన్ని మునక్కాయలు ఏం చేసుకోవాలా అని చెప్పి అనుకుంటున్నాను. అంటే దీని ముందు అంటే నిన్ననే నాకేం చేశా, గురువారం రోజు సాయంత్రం నాకు వేరే వాళ్ళు ఇచ్చారు చాలా మునక్కాయలు. నేనే అది ఇంకా నాకు తెలిసిన వాళ్ళకైతే కొన్ని ఇచ్చేసి నేనైతే కొన్ని ఇప్పుడు చేశాననమాట. ఇంకా మళ్ళీ మా హస్బెండ్కి అయితే ఎవరో ఇచ్చారంట. అది ఒక్కొక్కటేమో చాలా పొడవు ఉంది, అసలు పెద్ద మునక్కాయ పొడవుగా ఉన్నాయి. ఇంకా సర్లే అని చెప్పి ఇంకా అవైతే అట్లాగే పెట్టేశాను. ఇంకా వేరే వాళ్ళు వస్తే వాళ్ళకు కూడా ఇచ్చేసానులేండి కొన్ని మునక్కాయలు అయితే. అంటే అన్నీ మనం ఏం చేసుకుంటాం, మనకి ఉన్న దాంట్లో కొంత పక్కన వాళ్ళకు కూడా ఇవ్వాలి. ఇంకా అందుకని నాకున్న దాంట్లో అయితే నేను కొన్ని మునక్కాయలు అయితే ఇచ్చానమాట. అంటే అవేం మనమేం కొనుక్కొని వచ్చేమి ఇవ్వలేదు కదా, మనకి వేరే వాళ్ళు ఇచ్చారు. ఇంకా నేను వేరే వాళ్ళకైతే ఇచ్చాను కొన్ని. ఇంక ఇక్కడైతే పిల్లలకి స్నానానికి నేను నీళ్లు పెట్టేశానండి. ఇంకా వాళ్ళకైతే నీళ్ళు తోడేస్తున్నాను. ఇంకా వాళ్ళకు కూడా స్నానం చేపించేసానంటే ఇంకా వాళ్ళు రెడీ అయిపోతారనమాట, యూనిఫామ్ అది అంతా వేసుకొని. ఇంకా స్నానం కూడా వాళ్ళే చేసేస్తారండి, నేనేం అంటే పెద్ద పాప చేసేస్తుంది, చిన్న పాపకి చేపించాలన్నమాట. తనకి ఇంకా అలవాటు కాలేదు చిన్న పాపకైతే. అంటది నేను చేసేస్తాను మమ్మీ, అక్క ఒక్కటే చేస్తుంది కదా, నేను కూడా చేసేస్తాను ఒక్కటే అని అంటది. హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి, అందరు బాగున్నారా? ఇంకైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా ఫుల్ హడావిడి అయిపోయింది, తీయడానికి కూడా టైం లేదనమాట. ఇంకా త్వరగా వంట చేయడము, ఇంకా వాళ్ళకి క్యారేజెస్ పెట్టడము, ఇంకా వాళ్ళని రెడీ చేయడము, జడలు వేయడము, ఇంకా వాళ్ళకి తినిపించడము, అది పెద్ద టాస్క్.
ఇంకా అందుకని నేనేమి వీడియో అయితే షూట్ చేయలేకపోయాను తర్వాత అయితే. ఇంకైతే అదండి. ఇంకైతే పిల్లలు ఇప్పుడు వెళ్ళిపోయారనమాట. ఇంకా నాకు కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి. ఇంకా అవైతే చేసుకొని ఇంక ఈరోజు అయితే షాప్కి వెళ్దాం అనుకుంటున్నాను. చాలా రోజులైంది షాప్కి వెళ్ళక అయితే. ఇంకా వినాయక చవితి వస్తుంది కదా, ఇంకా స్టిచ్చింగ్ బట్టలన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఇంకా షాప్కి వెళ్ళాలి ఈరోజు అయితే. ఇంకా వెళ్ళైతే ఇంకా అక్కడ వీలైతే వ్లాగ్ అనేది తీస్తాను, లేకపోతే లేదు. ఇంకా నేను చెప్పిన చిన్న చిన్న పనుల్లో ఏంటంటే ఫస్ట్ అయితే టీ తాగాలండి. అసలు పొద్దున పెట్టుకున్నాననమాట టీ అయితే. ఇంకా పూజ అయిపోయిన తర్వాత అయితే టీ పెట్టుకున్నాను. అంటే టీ తాగుదామని చెప్పి, కానీ కుదరలేదనమాట. ఇంకా పిల్లలకి వంట అది రెడీ చేయడము అది అంతా సరిపోయింది. ఇంకా అందుకని పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే టీ పెట్టుకున్నానండి. ఇంకా ఫస్ట్ టీ తాగేసిన తర్వాత అయితే బయటకు వెళ్ళేది ఉందనమాట. అంటే లైనింగ్స్ కొన్ని లేవు, ఇంకా లైనింగ్స్ అయితే తీసుకోవాలి. అంటే కలర్స్ లేవన్నమాట, కొన్ని కలర్స్ అయితే. ఇంక అందుకని అంటే లోకల్లోనే తీసుకుంటాము. కొంచెం నెల్లూరుకి మామూలుగా అయితే మేము ఎక్కువ మొత్తంలో సరుకు కావాలంటే నెల్లూరుకి అలా వెళ్తాము. కానీ కొంచెమే కాబట్టి అంటే కొన్ని కొన్ని ఐటమ్సే, ఇంకా అందుకని మేము లోకల్లో తీసుకుంటాం అనమాట. అంటే లోకల్ అంటే మాకు దగ్గరున్న ఏరియాస్ నాయుడుపేట అలా తీసుకుంటాం మేమైతే. ఇంకా అందుకని చెప్పి ఇంకా కొంచెమే కావాల్సింది లైనింగ్స్ అయితే. ఒక 2-3 కలర్స్ లేవన్నమాట లైనింగ్స్. ఇంకా వాటి కోసం అని చెప్పే వెళ్ళాలి ఇప్పుడైతే. ఇంకా వాటి వరకు తీసుకొని అయితే వచ్చేస్తాము. ఇంకా అందుకని నేనైతే ఇక్కడ రెడీ అవుతున్నానండి. ఇంకా అవి తీసుకొని ఇంకా నేరుగా అయితే అటు నుంచి అటే షాప్కి కూడా వెళ్ళిపోతాను. ఇంకా వెళ్ళి, ఎందుకంటే బట్టలు ఉన్నాయి దగ్గర దగ్గర ఒక 20 డేస్ అవుతుంది నేను షాప్కి వెళ్ళక. ఎందుకంటే హెల్త్ కొంచెం సరిగా ఉండట్లేదు స్టిచ్చింగ్ చేస్తుంటే. కొన్ని అర్జెంట్ తప్పవు అన్నవి మాత్రమే నేను ఇంట్లో కుట్టానండి. అది కూడా 1-2 జాకెట్లు అట్లా అనమాట. అర్జెంట్ తప్పదు అని అయితే అన్నవి మాత్రమే నేను ఇంటి దగ్గర అయితే కుట్టాను. ఇంకా అసలు షాప్‌కైతే వెళ్ళలేదు. ఇంకేమి కూడా కుట్టలేదు ఎక్కువ కూడా. ఇంకా అందుకని ఇప్పుడు కొంచెం సెట్ అయింది. బావుంది. ఇంకా అందుకని చెప్పి నేనైతే ఇంకా షాప్‌కెళ్దాము. ఇంకా రెగ్యులర్‌గా షాప్‌కెళ్ళి స్టిచ్చింగ్‌వి అంటే ఉన్నాయి కదా, మామూలుగా పాత వాళ్ళు ఇచ్చినటివైతే ఉన్నాయి పాత బ్లౌజులైతే. ఇంకా అవి స్టిచ్చింగ్ కంప్లీట్ చేసేసుకున్నామంటే ఇంక మళ్ళీ వినాయక చవితి వస్తుంది కదా, ఇంక పండగకి కూడా ఇస్తూ ఉంటారు. ఇంక అందుకని చెప్పి ఆ ఉద్దేశంతో వెళ్దాం అనుకుంటున్నాను. ఇంక అదైతే మా ఊరి వేణుగోపాల స్వామి టెంపుల్ అనమాట. ఏదో మర్చిపోయాను అనుకుంటూ ఉన్నానండి. చెప్పులు మర్చిపోయాను. హడావిడిలో వేసుకోవడం మర్చిపోయాను చెప్పులైతే. ఇంక అదే చూసుకుంటున్నాను. సో ఇంక ఇక్కడైతే వెళ్తున్నామన్నమాట మేమైతే. నాయుడుపేటకి అనుకున్నాము, కానీ ఎందుకు కోటకి వెళ్దాం అని అయితే చెప్పారైనా. ఇంక అందుకని సర్లే అని చెప్పి మళ్ళీ ఇప్పుడు కోటకి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా మీకైతే దారిలో ఒక పెద్ద చెట్టు కనిపించింది కదా, అదే ఎక్కువ ఏమో జీగిరాయిలు అంటారు కదా, అవైతే వేలాడుతున్నాయి అన్నమాట. మీరు రీసెంట్గా గిఫ్ట్స్ ఆఫ్ నేచర్ వాళ్ళు ఒక వీడియో పెట్టారు కదా, అది ఈ చెట్టు గురించి అనమాట. ఇంకా మాకు దగ్గరలో ఉంటుంది ఆ చెట్టు అయితే. సో ఇంకా మేమైతే దారిలో వెళ్తూ ఉన్నామండి. ఇక్కడంతా మబ్బులు పట్టేసిందనమాట. మంచిగా వర్షాలు పడుతున్నాయి. ఒక 2-3 డేస్ నుంచి అయితే బాగా అంటే మబ్బు ఫుల్గా ఉంది, కానీ వర్షాలు అలా పడుతూ ఉన్నాయి కొంచెం కొంచెంగా. క్లైమేట్ అంతా కూడా కూల్గా ఉందన్నమాట. ఇంకా పైర్లన్నీ కూడా కోసేశారండి. ఇంకా అక్కడ మీకు ఒకటి చూపిస్తున్నాను. అక్కడ ఒక బుడ్డోడు ఉన్నాడు కదా, వాడైతే ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నాడంటే వాటర్లో. పైర్లు కోసేసిన తర్వాత అయితే ఈ టైంలో బాతులోళ్ళు వస్తారండి. బాతుల్ని తీసుకొని అంటే వాటికి మేత కోసం వస్తారనమాట. ఎక్కడ చూసినా వాళ్ళే ఉంటారు, బాతులోళ్ళే ఉంటారు. ఏ పైరులో చూసినా కూడా బాతులు మేపుకుంటూ ఉంటారనమాట. ఇక్కడికి వచ్చేస్తారు. వచ్చేసి ఇక్కడే ఒక చిన్న టెంట్ లాగా వేసుకొని ఒక 2-3 మంత్స్ అట్లా ఉండి వాటిని మేపుకొని ఇంక అట్లా అయితే వెళ్తారనమాట. సో ఆ బుడ్డోడిని చూస్తే చాలా హ్యాపీగా ఆడుకుంటున్నాడు వాడైతే. ఇంకా అంత చిన్న ఏజ్కి వెళ్ళిపోతే ఎంత బాగుంటుందో కదా. అసలు ఎలాంటి బాధలు బాధ్యతలు అసలు ఏమీ ఉండవు కదా ఆ టైంలో అయితే. మనకి ఎలాంటి టెన్షన్లు ఉండవు, ఎలాంటి స్ట్రెస్ ఉండదు. సో అంత బాగుంటుంది. ఆ బుడ్డోడు అలా ఆడుకోవడం చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే.
సో, ఇంక అట్లా అనమాట. ఇంక దారిలో అంతా కూడా నేను షూట్ చేసుకుంటూ వెళ్తున్నానండి. మాకు దగ్గరలో అంతా కూడా పైరు కోసేశారు. ఇంకా పక్క ఊర్లో అయితే కోయలేదనమాట. పాపం వర్షానికైతే పైరంతా కూడా కొంచెం పడిపోయిందండి. ఇంకా వాళ్ళకంతా కొంచెం అది లాసే అవుతది కదా! ఇంక మేమైతే ఇక్కడ ఫైనల్‌గా వచ్చామండి. షాప్‌కొచ్చాము. ఇంకా మాకు కావాల్సినటివన్నీ తీసుకున్నామనమాట. ఇంక తీసుకొని అయితే ఇంక రిటర్న్‌లో అయితే ఇక్కడ ఒక ఆంటీ అయితే మాకు అదే మొక్కజొన్నలైతే పెట్టుకొని అమ్ముతూ ఉన్నారు. ఇంక సర్లే తీసుకుందాము. పిల్లలకి కూడా ఇష్టమండి. పెద్ద పాప అయితే ఇష్టంగా తింటుంది మొక్కజొన్నలైతే. ఇంక అందుకని చెప్పి నేను ఇక్కడైతే మొక్కజొన్నలు తీసుకుంటున్నాను. స్వీట్ కార్న్ అయితే తీసుకుంటున్నానండి. అవైతే త్వరగా కూడా ఉడుకుతాయి కదా! బావుంటాయి టేస్ట్ గూడా. ఇంక అందుకని తీసుకుంటున్నాననమాట. ఇంక నేనైతే వీడియోని ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నానండి. ఇంక ఇటు నుంచి ఇటే షాప్‌కెళ్ళి ఇంక పనులు చేసుకుంటాననమాట. స్టిచ్చింగ్‌వి అన్నీ ఉంటాయి కదా! సో, ఇంక నా వర్క్స్ నేను కంటిన్యూ చేసుకుంటానండి. ఇంక ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి. వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.